నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భీమ్గల్ మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బొదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ గా సంటి లతా నర్సయ్య, పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. కందుకుర్తి పుష్కర ఘాట్ను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. బాల్కొండ నియోజకవర్గంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్గా బొదిరే నాగమణి స్వామి పదవి బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్పర్సన్గా సంటి లతా నర్సయ్య బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య పాల్గొన్నారు. చైర్పర్సన్ బొదిరే నాగమణి మాట్లాడుతూ, భీమ్గల్ పట్టణ ప్రజలకు నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకుంటానని, భీమ్గల్ పట్టణాన్ని అభివృద్ధి పథం వైపు నడిపి నీటి సమస్య, మురికి కాలువల సమస్య, రోడ్లు సమస్య గాని వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామని, పట్టణ అభివృద్ధి తన లక్ష్యమని, వార్డులకు సమాన ప్రాధాన్యత ఇస్తానని, నాపై నమ్మకంతో ఈ బాధ్యత ఉంచిన సునీల్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పాలెం నర్సయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, భీమ్గల్ మున్సిపాలిటీలో 8 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని, భీమ్గల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన బొదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ గా సంటి లతా నర్సయ్యలకు శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధ్యలో నిలిచిపోయిన 100 పడకల హాస్పిటల్, మార్కెట్ యార్డ్ పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయిస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షుడు బొద్రేస్వామి, నర్సయ్య, కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్, కుంట రమేష్, సుంకరి సురేష్, పల్లె శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భీమ్గల్ మున్సిపల్లో ఈరోజు చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి నాగమణి బొద్రేస్వామి గారికి, వైస్ చైర్మన్ గా ఎన్నుకోబడినటువంటి లతా నర్సయ్య గారికి, పాలక వర్గానందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ప్రజలు, భీమ్గల్ పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 12లో 8 గెలిపించి మాకు అధికారాన్ని కట్టబెట్టారు. మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి తెలియజేస్తున్నాం, ఎలక్షన్ల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో, ఏవైతే 54 కోట్ల వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పామో, 100 పడకల ఆసుపత్రిని కూడా తప్పకుండా తెరిపించి ఆ వర్క్లన్నీ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. తప్పక అవన్నీ కంప్లీట్ చేస్తుందని హామీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో భారీ మెజారిటీతో గెలిపించి చైర్మన్ పదవిని అప్పచెప్పినటువంటి భీమ్గల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఏ రకంగా అయితే మేము ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లాడిగి ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ వివరించడం, దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం కోసం ఓట్లేసినటువంటి పరిస్థితులలో ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా అయితే ఈ భీమ్గల్ పట్టణానికి సంబంధించినటువంటి పలు అంశాలు మా దృష్టికి వచ్చి వాటిని మేము మున్సిపల్ ఎన్నికల తర్వాత చేస్తామని ఏ రకంగా చెప్పినామో, ఖచ్చితంగా ఏ రకమైన హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా భవిష్యత్తులో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అవన్నీ అమలు చేస్తామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో పట్టణంలో జరిగిన వివాహాది శుభకార్యాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను వినయ్ రెడ్డి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జనతా గ్యారేజ్ వల్లనే దేవాంగ కులస్తులకు సంఘం తాళాలు చేతికి వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘ భవనం వద్ద ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థలాన్ని, నిధులను కేటాయించి దేవాంగ సంఘ భవనానికి నిర్మిస్తే కొందరు అక్రమంగా లీజుకు తీసుకుని కిరాయి కట్టకుండా సంఘం సభ్యులను ఇబ్బందులకు గురి చేసేవారని, తమ జనతా గ్యారేజ్కి వచ్చి క్రైమ్ నెంబర్తో దేవాంగ కులస్తులకు న్యాయం జరిగిందని, ఇది బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కులస్తులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. కానీ ఇక్కడ భూపేందర్ అనేటోడు ఈ పైసా వసూలు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఉండడం మాకు ఇష్టం లేదు. మాకు సంతోషం, ఇవాళ మాకు చాలా మా ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసినట్టే మీ చేతులకు అత్తే. మరి మేము ఇవాళ వాళ్ళ చేతులకు వచ్చిందని పట్టణాధ్యక్షుడు చెప్తుండు.
మాకు ఆయనతో ఏం అభ్యంతరం లేదు. మాకు రాజేశ్వరన్న చేతుల మీదుగా ఈ హాల్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, నడిపియాలా. వాళ్ళ ఏమున్నాయో సామాన్లు సోఫాలు గీఫాలు తయారు చేస్తున్నాను తెలిసింది సెల్లార్లా, అది కూడా ఆ సోఫాలు గిఫాలు ఏదైనా ఉంటే అది పంపించేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వేరేలాగా అనుకోదు. దేవంగ బిడ్డలకు కూడా మా రాజేందర్ 6వ నంబర్ నుంచి పోటీ చేసిన రాజేందర్ అదేవిధంగా సీట్ ఇచ్చినాం దేవాంగులకు. మేము ఈడ కూడా ఇచ్చినాం మరి. కాబట్టి మా యొక్క జనతా గ్యారేజ్ క్రైమ్ నెంబర్ 17 ఏంటంటే ఇలా సంతోషం, మేము సక్సెస్ అవుతున్నాం. జనతా గ్యారేజ్లో వచ్చిన కంప్లైంట్ ద్వారా మళ్ళీ దేవంగ బిడ్డల చేతులకు పోతుంది. తాళ చేతులు వచ్చినాయి, మా అన్నకు సన్మానం చేసి ఆయన చేతిలో పెడతాం. ఈ సమస్యలు ఏదైనా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావాలా. ఆర్మూర్ పట్టణంలో ఎక్కడ ఇల్లు నంబర్ కానీ, ఇసుక విషయంలో కానీ, ఏ విషయంలో ఎప్పుడు ఏమైనా కానీ ఎవరైనా ఉంటే వెంటనే మా దగ్గరికి రావాలా, మాకు ఫోన్ చేయాలని చెప్పి తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్, జిబ్రా క్రాసింగ్, యూటర్న్ వంటి అంశాలపై ప్రదర్శన చేపట్టారు. కరెస్పాండెంట్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండి ట్రాఫిక్ నియమ నిబంధనపై అవగాహన ఉండాలని, మైనర్లు ఎప్పుడూ వాహనాలు నడపరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. Straight direction. I have to go limit speed. My signal is no right. Signal is hard surface. My signal is traffic light. My signal is traffic light. Signal is ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మద్దెలమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు విగ్రహాల ఊరేగింపు గ్రామంలో కనుల పండగగా కొనసాగింది. రేపు ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సంఘం సభ్యులు తెలిపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో రజక కులాస్తులపై దాడి, పసిపాప మృతికి నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని రజక సంఘాల ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దళిత ప్రజా సంఘాల నాయకులు క్రొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక ఐక్యవేదిక జిల్లా యువజన కమిటీ అధ్యక్షుడు శ్రావణ్ మాట్లాడుతూ మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి చరిత్రలోనే అతి హీనమైన సంఘటన అని అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు చెరుకు ప్రేమ్ కుమార్, మాదిక సంఘాల యునైటెడ్ రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న, విద్యార్థి యూనియన్ నాయకులు శ్రీధర్, నాగరాజు, నరేందర్, రజక సంఘం సభ్యులు, కులస్తులు తదితరులు ఉన్నారు. సర్పంచ్ అంటే ఊరినంతా కాపు కాసి ఊరినందరినీ అభివృద్ధి పదంలో తీసుకుపోవాలా. కాకపోతే అతను రెడ్డి అయ్యుండి రజకులతో ఏమవుతుంది, వీళ్ళు ఇంట్లో బట్టలు ఉతికేటోళ్ళు, వీళ్ళతో ఏం జరుగుతుంది, రేపు తెల్లారి నేను ఏం చేసినా నడుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే నా మనిషే నారెడ్డే, సీఎం నా మనిషే నారెడ్డే, పిఐ వాళ్ళు నారెడ్డే, ఎంఆర్ ఆఫీస్ కొత్త నారెడ్డే, ఏడవైనా నా రెడ్లే ఉన్నారు, నన్ను కాపాడేందుకు అందరూ ఉన్నారనే అహంకారంతో మా రజకులపై దాడి చేసి ప్రాణాలు తీసినటువంటి వారిని తక్షణమే వెంటనే ప్రభుత్వం దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ పాప అనేది వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాస్ అయిందో, అదేవిధంగా ఈ రెడ్డిలను కూడా వాళ్ళకు ఉరి శిక్ష వేసేదాకా ఈ రజకులు ఎప్పటికి కూడా ఆగరు. ఇది ఎక్కడికైనా కానీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అయినా ఎక్కడికైనా అని కూడా మేము రజకులము పోరాడుతాము. ఎందుకంటే ఇది ఇప్పటికీ 2 సార్లు అయింది. అంతకుముందు కూడా మనకు జగ్రంపల్లి కూడా అదే సేమ్ అయింది. రజకులను కుల పరిష్కారాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ అనేది ఆలోచించి కొంచెం రజకులను కొంచెం చూడండి. మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని సస్పెండ్ చేయాలి. మరి అంతేకాకుండా రజక సంఘానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి ఇంతటితోటిగా ఆగకుండా ఈ రజక సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పిల్లకు, ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి సంఘాల ఆధ్వర్యంలో మద్దతు తెలియజేస్తా ఉన్నాం.
బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలు వివాహాది శుభకార్యాల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ను క్షేత్రస్థాయిలో సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పుష్కర ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాల్లోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్థం పరిసరాలను పరిశుభ్రతతో పాటు కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు ఈ ఘాట్ వద్ద వీవీఐపీ లక్షలాదిగా భక్తులు పుణ్యస్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటివి పక్కాగా అందుబాటులో ఉండాలని అన్నారు. భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తులు వంటలు చేసుకునేందుకు వీలుగా కిచెన్ షెడ్ నిర్మించాలని సూచించారు. పుష్కర ఘాట్ వద్ద మెట్లు, ఘాట్ వంటి వాటికి అవసరమైన మేర మరమ్మతులు చేయించాలని అన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, రహదారికి మరమ్మతులు జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. ప్రైస్ ఇన్ఫార్మ్ చేసాం మేడం వాళ్ళకి. ఇక్కడ మధ్యలో రోడ్డు డిస్టర్బెన్స్ ఉంది, క్లియర్ చేయాలి. సో ఫస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు సార్, సెకండ్ టైం మాత్రం రోడ్డు దిగి ఇక్కడ మొత్తం ఇక్కడ సైడ్స్కి వచ్చి పడింది. మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ ముసుగు సాయిరెడ్డి కుమారుని వివాహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ శివార్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మున్పల్లి గ్రామస్తులు మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్, మున్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ ముసుగు సాయిరెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి తన సతీమణితో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ ఆమ్దాన్, నియోజకవర్గ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం ఇత్మార్పేట్ గ్రామంలో మిరియాల రాజు, శ్రీను మరియు సారవ్వల నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ ఇరు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుందని, వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికీ 3500 ఇళ్లను నిర్మిస్తున్నామని, ఇంకా అర్హత కలిగిన పేదవారికి ఎన్నైనా ఇండ్లు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో గోర్తె శారద నర్సయ్య నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడుతూ ఇందిరమ్మకు సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మరియు మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, ఉప సర్పంచ్ రఘు, గ్రామశాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, జిల్లా జనరల్ సెక్రటరీ టక్కూరి గంగాధర్, జిల్లా ఓబీసీ సెక్రటరీ లింగేష్, నాయకులు హలీం, నెహ్రూ, జిల్లా భూమన్న, కృపాల్, భోజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ, కొత్తపల్లి గ్రామాలలో అకాల వర్షాలకు మొక్కజొన్న, ఎర్రజొన్న, పసుపు పంటలకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట వేసినప్పటి నుండి చీడపీడల నుండి అడవి పందుల నుండి రక్షించేందుకు రైతులు ఏదో విధంగా కష్టపడి పంటను రక్షించే అవకాశం ఉంటుంది. కానీ అనుకోకుండా ఇలా కాలం కన్నెర్ర చేసి అకాల వర్షాలతో వడగాల్పులతో విలయ తాండవం చేస్తే రైతులు మాత్రం ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చల నడుకుడలోని కొల్లెబోజన్న కొత్తపల్లి గ్రామంలోని రఘువీర్ రెడ్డి పంట పూర్తిగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్కరి పంట ఆదుకునేందుకు ప్రయత్నాలు చేయాలని కోరారు. అట్లాగే చాలామంది రైతులు పంట నష్టం జరిగింది. మొక్కజొన్న ఈ బుడగల వాన వలన చాలామంది రైతులై పంట నష్టం జరిగింది. భీమ్గల్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుండి ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి తెలిపారు. భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మైనార్టీ కళాశాల, ఎస్ఆర్ కళాశాలలో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. 687 విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, 101 మంది విద్యార్థులు ఎస్ఆర్ కళాశాలలో, 37 మంది విద్యార్థులు మైనార్టీ కళాశాలలో ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఉదయం 8:30 పరీక్షా కేంద్రాలకు రాగలరని, 9:05 తర్వాత 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబోమని ప్రిన్సిపల్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలియజేశారు. బాల్కొండ భవిత సెంటర్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు జనరల్ హెల్త్ చెకప్, ఫిజియోథెరపీ నిర్వహించడం జరిగిందని, ప్రత్యేక అవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ వైద్యం ఒక వరమని మండల విద్యాశాఖ అధికారి పట్టు రాజేశ్వర్ అన్నారు. ప్రతి వారం సోమవారం మరియు గురువారం వారానికి 2 సార్లు ఉచిత ఫిజియోథెరపీ ఉంటుందని, కావున మండలంలోని తల్లిదండ్రులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బుధవారం కిసాన్ నగర్ ఉర్దూ మీడియం పాఠశాలలో కొనసాగుతున్న బాల్కొండ భవిత సెంటర్లో ఫిజియోథెరపీ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న బాల బాలికలను తల్లిదండ్రులు ఈ శిబిరానికి తీసుకురావాలని ఆర్బీఎస్కే డాక్టర్ సూర్యనారాయణ, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ అఖిల తెలిపారు. అనంతరం పిల్లలకు ఫిజియోథెరపీ చేసి తల్లిదండ్రులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఆర్పీ రాజనరసయ్య, ఏఎన్ఎం స్వరూపారాణి, ఆర్బీఎస్కే ఫార్మసిస్ట్ నిశాంత్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కంటేశ్వర్ మెయిన్ రోడ్లో పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో భాగంగా పలు యజమానులు ఆహార భద్రతా నియమాలు ఉల్లంఘించడం గమనించారు. పరిశుభ్రతా నియమాలు పాటించడం లేదని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కృత్రిమ రంగులు మరియు టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు గమనించారు. సంబంధిత యజమానులకు తగిన సూచనలు ఇచ్చారు. ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామం మల్లన్న జాతరలో రెడ్డి సామాజిక వర్గం వివక్ష చూపుతూ రజక కుటుంబంపై దాడి చేయడంతో 2 నెలల పాప మృతి చెందిన సంఘటన ఖండిస్తూ నందిపేట్ డొంకేశ్వర్ రజక ఐక్య కమిటీ ఆధ్వర్యంలో రజకులంతా కథం తొక్కారు. ఈ నిరసన ర్యాలీకి డీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. సామాజికంగా వెనుకబాటులో ఉన్న మమ్మల్ని కనీసం ఆదరించకపోగా మా రజక కుటుంబంపై జాతి వివక్ష చూపుతూ సోయి మరచి 2 నెలల పసిపాపను తన్ని చంపటం సిగ్గు అను నినాదాలు చేశారు. కబడ్దార్, అగ్రవర్ణాల్లారా కబడ్దార్ అంటూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి వెంటనే బాధ్యులపై చర్య తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గుప్పన్పల్లి శంకర్ మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటన అత్యంత నీచమైన ఘటన అని, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే రోజు అని, అగ్రవర్ణాల అహంకారానికి ఈ చర్యే ఉదాహరణ అని డీఎస్పీ పార్టీ అధినాయకులు విశారదన్ మహారాజ్ జోక్యం చేసుకొని ఈ అన్యాయాన్ని ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించి సమాజానికి ఈ విషయం తెలిపేందుకు చాలా కృషి చేశారని మా రజక జాతి తరపున విశారదన్కు చేతులెత్తి నమస్కరిస్తున్నామని అన్నారు. ఈ ప్రజల సమానత్వంతో చూసినట్లయితే వెంటనే తక్షణమే మీరంతా నాగర్ కర్నూలు బయలుదేరి అక్కడ జరిగినటువంటి సంఘటన నిరసన తెలుపుతూ ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీరందరూ ఆ ధర్నా శిబిరంలో కూర్చోవలసిందిగా 3 రాజకీయ పార్టీలు ఏవైతే మెయిన్గా ఉన్నాయో ఆ 3 రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, కులాలు మతాన్ని చిచ్చులు పెడుతూ బీసీఎస్సీ సమాజాన్ని కలవకుండా చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు రాజకీయానికి అతీతంగా మనమంతా ఏకమవుదాం. బీసీఎస్సీలంతా ఏకమై మన ప్రజల్ని కాపాడుకునే విధంగా. దర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో తహసీల్దార్ శాంత ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు.
10వ తరగతి చదువుతున్న 400 మంది ప్రభుత్వ విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ప్రోత్సాహకంగా ఉండాలని వారికి ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లు ఎంఈఓ ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శాంత మాట్లాడుతూ తన తండ్రి అయినటువంటి కీర్తిశేషులు దిగంబర్ యొక్క జ్ఞాపకార్థం విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశామని అన్నారు. విద్యార్థులు బాగా చదివి IIT బాసర్లో సీట్లు సాధించాలని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ చెల్మెల శ్రీనివాస్, ఆర్ఐ రాజేశ్వర్, మండల విద్యాశాఖ అధికారి రమేష్, ప్రధాన ఉపాధ్యాయులు మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజయస్ఫూర్తిగా పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్స్ ముందున్నాయి కాబట్టి వాళ్ళకి విజయస్ఫూర్తిగా ఈరోజు వీళ్ళకి ఏదైతే ఎగ్జామ్స్ కోసం అవసరపడే వస్తువులు ప్యాడ్ కానీ, పరీక్ష ప్యాడ్ కానీ, బ్లాక్ పెన్, బ్లూ పెన్, రబ్బర్, ఎరేజర్, పెన్సిల్ ఇవన్నీ అవసరాలు వాళ్ళకి ఎగ్జామ్ టైంలో. అందుకని వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళని స్ఫూర్తి నింపేటట్టుగా మంచి రిజల్ట్ రావాలనే ఉద్దేశంగా నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్కి ఈ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని ఉపాధ్యాయులకు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అదేవిధంగా కేజీబీవీ మోడల్ స్కూల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా తహసీల్దార్ మేడం గారు వారికి కావాల్సినటువంటి ప్యాడ్స్, ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. వారందరికీ కూడా మేడం అనేటువంటి స్ఫూర్తిదాయకంగా ఉంటూ మంచి రిజల్ట్స్, ఎస్ఎస్సీలో మంచి రిజల్ట్స్ సాధించాలని చెప్పేసి వారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఇవి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎంతో ఖర్చుతో కూడుకొని దాదాపు 40,000 to 50,000 ఖర్చు పెట్టి మేడం అందరికీ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి మేము మా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భీమ్గల్ మున్సిపాలిటీ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బొదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్గా సంటి లతా నర్సయ్య, పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. కందకుర్తి పుష్కర ఘాట్ను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. బాల్కొండ నియోజకవర్గంలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.